దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేసింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలు బయటకు రావడం ఆందోళనకరమన్నారు సీజేఐ. హాస్పిటల్పై మూకదాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. క్రైమ్ సీన్ భద్రత పోలీసుల బాధ్యత కాదా అంటూ తీవ్రంగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం, ఆసుపత్రిపై దాడి గురించి వరుస ప్రశ్నలు సంధించింది. ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారని, ఆయనపై ఇంకా చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు సీజేఐ. కేసు విచారణకు సంబంధించి గురువారంలోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. హాస్పిటల్స్లో డాక్టర్ల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ప్రముఖ వైద్యులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్, ఏషియన్ గ్యాస్ట్రో ఎండీ నాగేశ్వర్ రెడ్డి తదితరులు ఇందులో సభ్యులుగా ఉంటారు. డాక్టర్ల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ సిఫార్సులు చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, దేశాన్ని కుదిపేసిన కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపైన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇక డాక్టర్లపైన ఎంత మాత్రం దాడులను సహించేది లేదని, డాక్టర్ల భద్రతకు స్వయంగా తామే చర్యలు తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు ప్రకటించింది. తమను డాక్టర్ల ఫ్రాటర్నిటీ అంతా కూడా నమ్మాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో దేశవ్యాప్తంగా పేరుగాంచినటువంటి డాక్టర్లందరినీ కూడా ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా చేర్చింది. మన రాష్ట్రం నుంచి ప్రముఖ వైద్యుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా చేర్చింది. అలాగే ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్, ఆయన కూడా తెలుగు వ్యక్తి, ఆయన్ని కూడా ఈ టాస్క్ ఫోర్స్లో ఒక సభ్యుడిగా చేర్చింది. వీటితో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శులను కూడా ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేర్చింది. సో ఈ కమిటీ 2 నెలల లోపల పూర్తి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 3 వారాల లోపల ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ నేపథ్యంలో డెఫినెట్గా దేశంలో ఇక ఎంత మాత్రం కూడా డాక్టర్లపైన మరొక రేపు జరిగేంత వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వెంటనే చర్యలకు ఉపక్రమించాల్సినటువంటి అవసరం ఉందని సుప్రీంకోర్టు గుర్తించింది. ఆ మేరకు సుప్రీంకోర్టు ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంటూ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్సు దేశవ్యాప్తంగా మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వైద్య రంగంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సిఫార్సులు చేయబోతుంది. వరుసగా 36 గంటల పాటు డాక్టర్లు డ్యూటీ చేసిన తర్వాత వారు విశ్రాంతి తీసుకునేందుకు అనువైనటువంటి సదుపాయాలు లేకపోవడం, కనీస మౌలిక వసతులు కూడా ఈ టీచింగ్ హాస్పిటల్స్లో కరువడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఖచ్చితంగా వారి యొక్క శానిటేషన్ కానీ, న్యూట్రిషన్ కానీ, అలాగే వారు రెస్ట్ తీసుకోవడానికి అనువైనటువంటి కంప్లీట్ మౌలిక వసతులను కూడా సరైనటువంటి వసతులు ఉండాలి. అలాగే ఈ టీచింగ్ హాస్పిటల్స్లో ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్లో కంపల్సరీగా సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆసుపత్రిలో ఉండేటువంటి పోలీస్ విభాగాలకు సంబంధించినటువంటి వారిపైన కూడా ఖచ్చితంగా వైద్యులను పరిరక్షించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు భద్రతను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పింది. దేశంలో రాను ఈ వైద్య రంగంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఖచ్చితంగా దీనికోసం ఒక నేషనల్ ప్రోటోకాల్ అవసరం ఉంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండాలి. సో ఆ నేషనల్ ప్రోటోకాల్ని ఈరోజు స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ ప్రోటోకాల్ ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఆ ప్రోటోకాల్ వివరాలన్నీ కూడా స్వయంగా ఆయన చదివి వినిపించారు. ఇక ఎంత మాత్రం కూడా దేశంలో డాక్టర్లపైన దాడులు జరిగితే సహించేది లేదు. ఖచ్చితంగా ఆయా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సుప్రీంకోర్టు ఈరోజు ఒక సంచలన తీర్పు వెలువరించింది. సో డాక్టర్ల ఫ్రటర్నిటీకి అందరికీ ఒక ఊరటనిచ్చే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అలాగే ప్రధానంగా ఈ కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపైన కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీ తీవ్రంగా నిర్లక్ష్యం వ్యవహరించారనే ఒక కామెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.